ప్రస్తుతం మనం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆఫ్ సిటిజన్ హాస్పిటల్ ఆర్పి రాజు గారితో సిటిజన్ హాస్పిటల్లోనే ఉన్నాము. మరి సిటిజన్ హాస్పిటల్లో మెడికల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ గా ఎలా డెవలప్ చేయబోతున్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రాజుగారు, ఇక్కడ సిటిజన్ హాస్పిటల్లో మెడికల్ సర్వీసెస్ అదర్ హాస్పిటల్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉన్నాయి? సిటిజన్స్ హాస్పిటల్ మేము ఇండియాలో హెల్త్ కేర్ స్టాండర్డ్స్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇక్కడ మేము అమెరికన్ స్పెషలిస్టులు, అమెరికన్ హాస్పిటల్ స్పెషలిస్టులు, అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళందరి సహకారంతో వీఆర్ ట్రయింగ్ టు పుట్ అప్ ఏ హాస్పిటల్ దట్స్ గోయింగ్ టు బ్రింగ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ కేర్ టు ది ఇంటర్నేషనల్ లెవెల్. రాజుగారు, 20 సంవత్సరాల పాటు మీరు అమెరికాలో ఉండొచ్చారు. అక్కడ వైద్య విధానాన్ని కంప్లీట్ గా అవకాశం చేసుకుని వచ్చారు. మరి అక్కడ టెక్నికల్ గా ఉన్న వైద్య ప్రమాణాలని ఇక్కడ సిటిజన్ లో ఎలా అమలు చేయబోతున్నారు? ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ is started here by a group which is called Cancer Treatment Services International. వాళ్ళు ఆల్రెడీ అమెరికాలో 6 centers నడుపుతున్నారు. సో దే ఆర్ పుట్టింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ సెంటర్ in our hospital, and all the treatments that the patients receive in our hospital here will be exact same as they give for that patient if they have gone to either Pittsburgh or any of their centers. That standard, there will be no compromise. మీ హాస్పిటల్లో వైద్య సేవలు అందించడానికి ఎలాంటి ఎక్స్పర్ట్స్ ఉండబోతున్నారు? ఇక్కడ ఉన్న నర్సులందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడ టెక్నీషియన్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు, డాక్టర్స్ అందరినీ అక్కడికి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చారు. ప్లస్ ప్రతి పేషెంట్ బిఫోర్ హీ గెట్స్ స్టార్టెడ్ ఆన్ ట్రీట్మెంట్ దే చెక్ ది ట్రీట్మెంట్ ప్లాన్ అండ్ దే ఓకే ఇట్. అలాగే ట్రీట్మెంట్ ప్లానింగ్ అనే ఉంటుంది, దానికి స్పెషలైజ్డ్ ఫిజిసిస్ట్స్ ఉండాలి. అమెరికా నుంచి యూనివర్సిటీ పిట్స్బర్గ్ లో పనిచేసిన ఆయన ఇక్కడికి తీసుకొచ్చాం. ఆయన ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ ప్లానింగ్ అంతా చేస్తాడు. ఇది చేసిన తర్వాత మళ్ళీ యుఎస్ లో దాన్ని వెరిఫై చేసి అప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇంకొక ఏరియా మేము ఏం చేస్తున్నామంటే పెథాలజీ సర్వీసెస్. ఏమైందంటే మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ పెథాలజీ సర్వీసెస్ లో వీ డోంట్ హ్యావ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అమెరికా ఇన్ ఇండియా. సో అంచేత మా గ్రూప్ ఉన్నారు కదా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్వీసెస్, స్టాన్, మార్క్స్ అండ్ పీటర్, వెన్ దే కేమ్ హియర్ వాళ్ళు ఏమన్నారంటే ఇఫ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద సేమ్ కైండ్ ఆఫ్ health care in cancer in India, we have to have these laboratory availability, that is the molecular side, the genetic side and the microbiology side, which is exact replica of what is happening in University of Pittsburgh. అదర్ హాస్పిటల్స్ తో చూసినప్పుడు సిటిజన్ హాస్పిటల్ ఎలాంటి సేవలు అందించబోతోంది? On the Citizens Hospital side, we have concentrated on providing cancer surgery at its best. Okay. So we have a cancer surgeon for the head and neck area. ఆయన పేరు డాక్టర్ శశికాంత్. ఆయన అమెరికాలో ఆయన సైనస్ క్యాన్సర్లో ఫెలోషిప్ చేశారు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ఫెలోషిప్ చేశారు, స్కల్ బేస్డ్ క్యాన్సర్లో ఫెలోషిప్ చేశారు. సో ఇక్కడికి వచ్చారు ఆయన రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీస్, ఎవ్రీథింగ్ హీ విల్ డూ ఎగ్జాక్ట్లీ లైక్ అమెరికాలో చేసినట్టు చేస్తారు. అవి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ కాదు. ప్రత్యేక సేవలు అందించడానికి ఎవరైనా అదర్ కంట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ రాబోతున్నారా? డాక్టర్ సాయి అని ఆయన అక్కడ బఫెలో రోజ్వెల్ పార్క్ మెమోరియల్ హాస్పిటల్లో ఆయన చెస్ట్ క్యాన్సర్ కి he heads their research department. ఆయన మాకు జాయిన్ అవుతున్నారు. ఆయన ఏంటంటే without opening the chest he will be doing surgeries for lung tumors and then he will be removing them.
and he will also bring all the latest technologies that are not available here. So ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ నాట్ జస్ట్ ఫర్ మన హైదరాబాద్ వాళ్ళకే కాదు, మన ఇండియాకే దే విల్ బి రిఫరల్ సర్జన్స్ అవుతారు క్యాన్సర్లో. OBGYN అంటే మన ఆడవారి ఏరియాలో మేము ఇద్దరు డాక్టర్స్ని తీసుకున్నాం. వాళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్లో ట్రైన్ అయ్యి వచ్చారు. వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ OB కేర్ అంటే ఆబ్స్టెటిక్స్ కేర్, డెలివరీస్ అవన్నీ చేస్తాము, ప్లస్ ఆల్ సర్జరీస్. అలా చాలా మంది వచ్చి చేస్తున్నారమ్మా. సో వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఫైనల్లీ ఏంటంటే వీ విల్ హ్యావ్ ఏ హాస్పిటల్ దట్ విల్ హ్యావ్ సిటిజన్ హాస్పిటల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి? an infrastructure that is going to match any infrastructure elsewhere in the world. We'll have good doctors to come in so that they can practice whatever they are practicing there and able to practice here. నర్సింగ్ విధానంకి వచ్చేటప్పటికి అమెరికా తరహా నర్సింగ్ విధానం మీరు ఇక్కడ అమలు చేస్తున్నారా? Nursing services, we thought ఇండియాలో we thought క్యాన్సర్ దగ్గరకు వచ్చేటప్పటికి that is one area which is far behind when compared to America. అంచేత ఏం చేసామంటే లాస్ట్ అక్టోబర్లో లిన్ అని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ మన క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ వాళ్ళ హెడ్ నర్స్ ఉన్నారు, ఆవిడ్ని మన ఇండియా తీసుకొచ్చి లాస్ట్ 6 to 7 months నుంచి ఒక 20 నర్సెస్ని మన ఇండియాలో సెలెక్ట్ చేసుకుని మంచి వాళ్ళందరికీ అమెరికన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో వీఆర్ గోయింగ్ టు వీఆర్ ప్రిపేరింగ్ నర్సెస్ ఆల్సో ఈవెన్ బిఫోర్ వీ స్టార్ట్ ది ట్రీట్మెంట్. అమెరికన్ నర్స్ వచ్చి ఇక్కడ ఉండి షీ యాక్చువల్లీ ఈజ్ ట్రైనింగ్ దమ్. ఆ నర్సెస్కే కాదు, టెక్నీషియన్స్కి, ఈవెన్ రిసెప్షనిస్ట్కి, పేషెంట్ కౌన్సిలర్స్కి అందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. రాజుగారు, మన కంట్రీలో 108, 104 సేవలు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ఇతర దేశాలతో కంపేర్ చేసినప్పుడు ఈ సేవల్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయంటారు? 108 సర్వీస్ ఈజ్ ఏ ఎమర్జెన్సీ సర్వీస్. అక్కడేమో 911 అంటారు. అక్కడ 911 డయల్ చేస్తే మనకు వస్తుంది. అక్కడికి ఇక్కడికి తేడా ఉందా అంటే తప్పకుండా ఉంది. అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ దేర్ అవైలబిలిటీ ఈజ్ మచ్ మోర్. They cover not just health care, 911 services for any emergency they cover. ఇంకా ఏంటంటే వాళ్ళ ఎక్విప్మెంట్ ఈజ్ ఎట్ ఇట్స్ బెస్ట్. నేను అక్కడ ఇక్కడ పనిచేశాను కదా, ఇక్కడ 104, 108 పెట్టినప్పుడు ఐ వాజ్ వన్ ఆఫ్ దేర్ అడ్వైజర్స్. వాట్ మెడిసిన్స్ that should go into the van and ఇవన్నీ అన్నిట్లోనే నేను కూడా ఐ పార్టిసిపేటెడ్ విత్ సత్యం గ్రూప్. అక్కడికి ఇక్కడికి తేడా అని చెప్పాలంటే అమ్మా, అమెరికాలో 911 సర్వీస్ ఉంది కదా, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇట్ ఈస్ టోటలీ వాలంటరీ. ఈవెన్ ది డ్రైవర్స్ ఆఫ్ దీస్ వ్యాన్స్ ఆర్ వాలంటీర్స్. పీపుల్ లైక్ యూ అండ్ మీ, వీ గివ్ 1 day ఆఫ్ అవర్ మంత్, అలా ఇస్తాం అన్నమాట. ఫైరు ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ వాలంటీర్స్ కింద ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అదంతా గవర్నమెంట్, బట్ స్టిల్ most of us like our hospitals, we still have to have our own emergency service. మనకి ఏపీలో ఉన్నట్టు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అక్కడ అబ్రాడ్ లో ఉన్నాయంటారా? అవి ఉంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి? అమెరికాలో హెల్త్ కేర్ అంతా కూడా ఇట్స్ నాట్ గవర్నమెంటల్ అమ్మా, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కవర్డ్. అది ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ ఆర్ ఏ సీనియర్ సిటిజన్, దట్ ఈస్ యూ ఆర్ అబౌవ్ 65 years old, మీకు మెడికేర్ అని కవర్ చేస్తారు త్రూ మెడికేర్. దిస్ ఈస్ ఫండెడ్ త్రూ ఫెడరల్ గవర్నమెంట్. అది కిడ్స్ కూడా అప్లై అవుతుందా? దట్ ఈస్ ఫర్ ది ఓల్డర్ పీపుల్. ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ పూర్, దట్ ఈస్ హూ ఆర్ బిలో పావర్టీ లైన్, వాళ్ళందరికీ మెడికెయిడ్ అండ్ మెడికల్ అసిస్టెన్స్ అని 2 ఉంటాయి. వాటితోటి కవర్ చేస్తారు. అది కూడా పూర్తిగా గవర్నమెంటే పే చేస్తుంది. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీనేమో ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ప్రైవేట్ ఇన్సూరెన్స్. అమెరికా లాంటి దేశాల్లో మెడికల్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది? ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి? ఇది
ఈ మధ్య ఏమవుతుందంటే కొంతమంది అటు పూర్వు కాదు, కానీ వాళ్ళు ఉద్యోగం చేసి దగ్గరేమో ఇన్సూరెన్స్ రావట్లేదు వాళ్ళకి, బికాస్ దే ఆర్ పార్ట్ టైం ఎంప్లాయీస్. అలా కొంతమందికి ఇన్సూరెన్స్ లేదు. మళ్ళీ ఈ ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు మెక్సికో నుంచి మిగతా పక్క దేశాల నుంచి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా దే ఆర్ నాట్ హ్యావింగ్ ఇన్సూరెన్స్. దిస్ ఈజ్ వాట్ కాజింగ్ a major burden on the hospitals, because they have to treat these patients when they are really critically ill, but they don't get any money out of them or the government. So that is putting a burden on the hospital. So the hospital ఏం చేస్తుంది, మిగతా వాళ్ళందరికీ రేట్లు పెంచుతుంది. సో ఈ రకంగా ఏంటంటే ది హాస్పిటల్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ క్రైసిస్. ఇందులోనే ఇంకొక సీరియస్ ప్రాబ్లం ఏంటంటే, if I have or if a patient has a heart attack, so he is already sick కదా, అతనికి జాబ్ పోయిందనుకో, జాబ్ పోయి ఇంకో జాబ్కి వెళ్తే బికాస్ హీ హ్యాస్ ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ అతనికి ఇన్సూరెన్స్ చేయటం మానేశారు. సో దే లాస్ట్ ఇన్సూరెన్స్. వాళ్ళకి బికాస్ దే కెన్ ఎంప్లాయ్ అండ్ దే మేక్ సమ్ మనీ, దే ఆర్ నాట్ కవర్డ్ బై ది గవర్నమెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో దెర్ ఈజ్ సబ్సిడైజేషన్ బీయింగ్ డన్ బై ది హాస్పిటల్ సైడ్ ఆల్సో, ఈవెన్ దో దీస్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్. కామన్ పీపుల్ కి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి ఇక్కడ మన గవర్నమెంట్ కి మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఇవ్వబోతున్నారు? I think the government has to really spend significant amount of money to take care of the healthcare needs and education needs. And on the healthcare side, I think more than Arogyasri, it's my feeling that prevention of illnesses, spend money to keep people well, mostly for wellness, that they get the supplements, they get the vaccinations, they get good water, good air. There are many things that should be done, and with that I think we can prevent a lot of disease, and that can bring the healthcare cost much lower than what it is now. అబ్రాడ్ లో రికార్డ్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా అమలు చేస్తారు. మరి అలాంటి రికార్డ్ మెయింటెనెన్స్ ని ఇక్కడ సిటిజన్లు ఏమన్నా అమలు చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, వీఆర్ కమింగ్ అప్ విత్, ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రతి వాడికి ఒక పోర్టబుల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఇస్తాం. ఈ రికార్డులో వీ రికార్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది పేషెంట్, ఆ ఎంటైర్ హిస్టరీ రికార్డ్ చేస్తాం. దాన్ని వాళ్ళకు ఒక పాస్వర్డ్ ఇచ్చి వెబ్సైట్లో దే కెన్ యాక్సెస్ ఇట్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి ఎప్పుడైనా సెకండ్ ఒపీనియన్ కావాలంటే, if they give them their password, or they can email their chart, and then they can give. ఇందులోకి మేము సొంతంగా సాఫ్ట్వేర్ అది తయారు చేస్తున్నాం. దాంతో ఏంటంటే ఈవెన్ ఎక్స్రేస్ కానీ ల్యాబ్ టెస్ట్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి incorporated into that record. So it's completely electronic capable record. సిటిజన్ హాస్పిటల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? సిటిజన్స్ హాస్పిటల్ మా ట్యాగ్ లైన్ ఏంటంటే, టు రైజ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్. దట్స్ అవర్, వీ వాంట్ టు డూ దాట్. We are not saying that we don't have the standards here. We have the best doctors, because I'm an Indian trained doctor. I could succeed in the US. We have very good nurses, very good technicians. We have the capability, financial capability to buy the best machines. So what we are doing here, these are called clinical protocols, clinical pathways, and other systems and procedures. So we are importing them as is from United States. అబ్రాడ్ లో పేషెంట్ కి ఎలాంటి లీగల్ రైట్స్ ఉన్నాయి? అమెరికాలో ప్రతి పేషెంట్ కి he has a right that he should be treated properly. If he is hurt or damaged because of a improper procedure or improper treatment by a doctor, he can take him to courts. This is called malpractice.
Akkada there will be lawyers who will take you to court, and then there will be compensation, a court determined compensation that will be awarded to the patient, and that will take care of that particular patient's losses, both professional losses and income losses, as well as the money required for him to live for the rest of the life if it is a major damage. So because of that law, all doctors and all hospitals, we take malpractice insurance, up to $1 million malpractice insurance for each incident. But that kind of a thing is not there in India. అవి ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదంటారు? True, if somebody is hurt or damaged by a medical procedure, here also they go to consumer courts, and it is still picking up now. I don't think we have reached any point like in US, but it is coming up. But most of the hospitals that we have are the government hospitals, and suing against the government for this thing is not that easy. Suing against a doctor is easier. చివరిగా యంగ్ డాక్టర్స్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా ఎక్స్పీరియన్స్ లో to be a doctor is the most fortunate thing for any young man than anything else. We are in a so-called noble profession. The reason why I think ours is a noble profession is, no matter whether we do a good job and cure the patient, or we do a good job or a mediocre job that actually causes damage to the patient. Okay, the patient's respect to us is still the same. They still respect us. What else you want? It's not just the money. The amount of that satisfaction that you get, the reward is not just money, but also the respect, but also the love and affection they show towards you. So you are all lucky to be doctors, and enjoy your profession. Okay, thank you so much.